జూబ్లీహిల్స్ అభివృద్ధి చేశారు కాబట్టే మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు. రాజకీయ విమర్శలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని, ఎవరు ఏంటి అనేది జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసని అంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జోరుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం బీఆర్ఎస్ చేస్తూ ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు మనతో పాటు ఉన్నారు. మేడం, అనేక విమర్శలు చేస్తూ ఉంది బీజేపీ కాంగ్రెస్లు 10 ఏళ్ల పాటు ఎటువంటి అభివృద్ధి చేయలేదు, జూబ్లీహిల్స్ని విస్మరించారు అనేటటువంటి కామెంట్ చేస్తాను. వారి విమర్శలకు మీరు ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారంటే ప్రజల మద్దతుతోనే గెలిచారు. అన్ని అభివృద్ధి పనులు చేశారు కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలందరూ వాళ్ళ గోపన్నను గెలిపించుకున్నారు. ఎందుకంటే నిదర్శనం ఏముంది? అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించబోతా ఉన్నారు ఒకవేళ మీకు నియోజకవర్గ ప్రజలు పట్టం కడితే? ఎన్ని రోజులు తెలియలేదా? చాలా పనులు ఉన్నాయి. ఈరోజు గుర్తుకొచ్చినాయా వాళ్ళ గోపన్న లేకపోయేసరికి? మీ మీద కూడా అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు మంత్రులు సైతం. దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? రాజకీయాలు అన్నాక విమర్శలు చేస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటాయి. ఎవరు ఏమైతున్నారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటటువంటి ప్రచారాన్ని కాంగ్రెస్ ఎత్తుకుంది. దీనికి ఏం చెప్తారు మేడం? అదే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు, ఎవరు ఏదన్నా కూడా. నియోజకవర్గ ఓటర్లు ఎట్లా స్వాగతం పలుకుతా ఉన్నారు? రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మంచిగా మంచిగా ఉంది. ఇది ఓవరాల్గా మాగంటి సునీత చెప్తున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల పాటు అభివృద్ధి చేశాం, మరోసారి అవకాశం కల్పించాలి. ఎట్టి పరిస్థితులు మరోసారి మాగంటి గోపీనాథ్ను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ ఓటర్లు తనకు అవకాశం కల్పిస్తారు. ఎటువంటి విమర్శలు చేసినా తాను అదరను బెదరను, నియోజకవర్గ ఓటర్ల ఆశీస్సులు తనకు ఉన్నాయి అనేటటువంటిది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. కెమెరా పర్సన్ భిక్షపతితో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.